అందరికీ కూడా వందనాలండి. రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలు అందరూ కూడా దేవుని పరిశుద్ధ నామంలో మరొకసారి వందనాలను తెలియజేస్తూ, యథావిధిగా రక్షణ వాక్య కార్యక్రమంలోని పరిశుద్ధ గ్రంథంలో పొందపరచబడినటువంటి క్రొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి సువార్తలలో 4వ సువార్త యోహాను సువార్తను మనము ధ్యానించుకోవడం జరుగుతుంది. కావున మరి నేటి దినము యోహాను సువార్తకు సంబంధించి 2వ అధ్యాయంలో మనము ప్రాథమిక వాక్య సమాచారము, ఈ యొక్క వాక్యంలోని పొందపరిచినటువంటి ఎన్ని అధ్యాయాలు, ఎన్ని సందర్భాలలో ఏ ఏ విషయాలు ఇందులో పొందపరచడం జరిగింది, అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి వచనాలు మనము ధ్యానించుకుందాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గర పరిశుద్ధ గ్రంథము ఉన్నట్లయితే ఈ యొక్క వాక్య సమాచారాన్ని తెలియజేస్తున్నప్పుడు మీరందరూ కూడా ఒకవేళ నోట్ చేసుకునే క్రమంలో మీరందరూ వాటిని సిద్ధపాటు చేసుకున్నట్లయితే ఇది మీకు ఉపయోగపడుతుంది. మరి తప్పకుండా మీరందరూ పరిశుద్ధ గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని చెప్పబడినటువంటి ఈ యొక్క క్రమాన్ని మీరు చూసినట్టయితే వాక్యాన్ని మీరు త్వరితగతంగా అర్థం చేసుకునే శక్తి దేవుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి మనం వాక్యంలోకి వెళ్ళే ముందు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయనేది మనం చూసుకున్నట్టయితే సుమారుగా ఈ యొక్క అధ్యాయము 25 వచనాలు కలిగినటువంటి అధ్యాయం. ఈ 25 వచనాల్లో కూడా భక్తులైనటువంటి యోహాను గారు ఏమి ఇందులో విషయాలు మనకి తెలియజేశారు అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి సూచక క్రియలను బట్టుగాను అద్భుతాలను బట్టుగాను వారు మరింతగా విశ్వాసంలోని వారు బలపడినటువంటి విషయాలు, అదేవిధంగా ఈ యొక్క 25 అధ్యాయాల్లో మరి ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి తల్లి అయినటువంటి మరియ గారు, ప్రభువైన యేసుక్రీస్తుల వారి మధ్య జరిగినటువంటి కొన్ని ఆత్మీయ సంభాషణలతో పాటు యేసుక్రీస్తుల వారు మరియ తల్లి మీద ఉన్నటువంటి విశ్వాసము, గౌరవము, ప్రేమ, విధేయతతో ఆయన చేసినటువంటి కొన్ని అద్భుతాలు ఈ యొక్క 25 వచనాల్లో పొందపరచడం జరిగింది. మరి ఈ అధ్యాయాల్ని మనం చూసుకున్నట్టయితే 25 అధ్యాయాల్ని మనము సుమారుగా 3 భాగాలుగా ఈ అధ్యాయాల్ని మనము చదువుకోవడానికి సిద్ధపాటు చేసుకుంటే ఈ యొక్క 25 అధ్యాయాల ఒక సందర్భాలు మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో మొదటి భాగంగా మనం చూస్తే 1 నుంచి 11 వచనాలు, ఏదైతే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి 1 నుంచి 11 వచనాలు కానా పట్టణ వివాహ వేడుకల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి మొదటి సూచిక క్రియ. అదేవిధంగా 2వ భాగాన్ని మనం చూసుకున్నట్టయితే 12 నుంచి 17 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వయంగా మందిరాన్ని పరిశుభ్రం చేయనటువంటి అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. 3వ భాగంగా మనం చూసుకున్నట్టయితే 18 నుంచి 25 వచనాల్లో చివరి వచనంలో చూసుకున్నట్టే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క సూచిక క్రియలు చేశాను. ఈ యొక్క 25 వచనాలు ఈ 3 భాగాలలో పొందపరిచిన అంశాలను బట్టి ఇక్కడ జరిగినటువంటి సందర్భాలని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క అధ్యాయాల్లో మనం చూసినట్టయితే ముఖ్యంగా 1 నుంచి 11 వచనాల్లో పొందపరిచినటువంటి కానాను పట్టణంలో చేసినటువంటి మొట్టమొదటి సూచక్రియ, ఒక అద్భుతమైన సూచక్రియ గురించి ఈరోజు మనము కొన్ని మాటల్లో సమయాన్ని బట్టి మనం ధ్యానించుకుందాం. ఇందులో ముందుగా మనం చూసినట్టయితే ఈ యొక్క కానాను పట్టణంలో అసలు ఏం జరిగింది. ఈ యొక్క కానాను పట్టణం అనే ఒక ఊరిలో ఒక వివాహ సందర్భంలో అక్కడ తల్లి అయిన మరియ అక్కడ ఉండటంతో పాటు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన శిష్యులకు కూడా అక్కడ ఆహ్వానం అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా ఒక వివాహంలోని ఆయన ఆహ్వానించిన మేరకు ఆయన కూడా అక్కడ పాలిభాగస్తులై ఉన్నప్పుడు ఆ యొక్క వివాహ విందు కార్యక్రమాలలోని అక్కడ ఏదైతే ఆ విందు కార్యక్రమాలలోని వారు తీసుకున్నటువంటి ద్రాక్షారసము అయిపోయినటువంటి ఆ సందర్భాలలోని జరిగినటువంటి పరిణామాలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తుల వారు నీళ్లను ద్రాక్షారసంగా ఎలా మార్చారు అనే గొప్ప సూచక క్రియను ఈ యొక్క సందర్భాలలో ఏదైతే శిష్యుడైనటువంటి యోహాను గారు ఆయన పొందపరచడం జరిగింది. ఏం జరిగింది అసలు ఆ యొక్క కానాను ఊరిలో అసలు ఏం జరిగినది మన వాక్యంలోకి వెళ్ళి మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా 2వ అధ్యాయంలోనే మనము మొదటి
2వ వచనం చూసుకున్నట్టయితే, 3వ దినములో గలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఆ తర్వాత ఏం జరిగినది అనేది కార్యక్రమం చూస్తే, ద్రాక్షారసం అయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చెయ్యడు అనెను. ఆ తర్వాత యూదుల శుద్ధిలాచార ప్రకారంగా 2-3 తోముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. 8వ వచనము, అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియక పోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాను మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తులుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. 11వ వచనం మనం చూసినట్టయితే, గలయలలోని కానాలో యేసు ఈ మొదట సూచక్రియం చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన వద్ద విశ్వాసం ఉంచిరి. ప్రేమైన సహోదరి సహోదరులారా, 2వ వచనం మనం చూసినట్టయితే, కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతున్నది. ఆ యొక్క ప్రదేశంలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారి తల్లి మరియు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయనతో పాటు శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తుల వారు సూచక క్రియ అనేది జరగటానికి గల ప్రధానమైన కారణము, తల్లి అయినటువంటి మరియా ఆ యొక్క సందర్భంలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారికి చెప్పినప్పుడు ఆయన తల్లి మాట మీద ఎంత విశ్వాసము కలిగి ఉండి, ఎంత ప్రేమ కలిగి ఉండి ఆ యొక్క క్రియను సంపూర్ణంగా పూర్తి చేయుటకు చేసినటువంటి మాటలే ఈ యొక్క వచనాల్లో మనకు పొందపరచడం జరిగింది. ఈ యొక్క క్రమంలో చూసినట్టయితే ఆమె యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే, మనం ఇక్కడ చూసినట్టయితే 5వ వచనంలో మనం చూస్తే, ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడు అనెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఈ క్రియలను ఖచ్చితంగా చేస్తారని ఒక విశ్వాసము ఆమెలో ఉన్నప్పుడు, ఆ యొక్క విశ్వాసాన్ని బలపరిచే రీతిగా అక్కడ ఉన్నటువంటి పరిచారకులందరూ కూడా ఏదైతే ఆయన మీకు చెప్తారో అటువంటి క్రియలన్నీ కూడా మీరు చెయ్యండి అని చెప్పి వారికి గొప్ప విశ్వాసంతో వారికి బదులుగా సమాధానము చెప్పడంతో పాటు, అదేవిధంగా 11వ వచనంలో చూస్తే, ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ఈ సూచక క్రియ గల కారణం ఏంటి అని అంటే, అక్కడ ద్రాక్షారసం అయితే అయిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ బాణలలో ముంచినటువంటి నీళ్ళ ఒక కూజాన్ని తీసుకుని తిరిగి వెళ్ళి అక్కడ విందులో పాల్గొన్న వారికి వేసినప్పుడు, ఏదైతే ఆ నీళ్లు కాస్త ద్రాక్షారసంగా మారినప్పుడు జరిగినటువంటి గొప్ప అద్భుతాన్ని చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా, పక్కనున్నటువంటి శిష్యులు కానీ ఆ యొక్క ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ క్రమంలోనే 11వ వచనం ఏం మాట్లాడుతుందంటే, మనకి గలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచను. ఇందువలన ఏదైతే ఆ సూచక్రియను చూసినటువంటి ఆయన శిష్యులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఏం చేశారంటే ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏదైతే ప్రభు యేసుక్రీస్తుల వారు చూసిన సూచక్రియ బట్టి గాను వారు గొప్ప విశ్వాసాన్ని మెరుగుపరుచుకోవడం అనేది జరిగింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ తర్వాత మనం చూసినటువంటి సందర్భాలలో 2వ సందర్భం 12 నుంచి 17 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారి ఆలయాన్ని పరిశుభ్రం చేయుట. అంటే మందిరం పట్ల ప్రభువైన యేసుక్రీస్తుల వారు తండ్రి యొక్క శరీరమైనటువంటి ఒక మందిరాన్ని ఆయన పరిశుభ్రం చేయడం పట్ల అనేకమైన విషయాలు, అనేకమైన మాటలు ఇక్కడ పొందపరచడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారాలు కానీ, అదే అక్కడ చేస్తున్నటువంటి కొన్ని అసాంఘికమైన క్రియలను అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారి మందిరంలో ఉన్నటువంటి జనులు హెచ్చరిస్తూ స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి మందిరాన్ని పరిశుభ్రం చేస్తున్న సమయంలో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడిన ఒక మంచి మాట ఏంటని చూస్తే, 2వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్టయితే, పావురములు అమ్మి వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి,
నా తండ్రి ఇల్లు వ్యాపారటిల్లుగా చేయకుండానని చెప్పాను. నా తండ్రి ఇల్లు వ్యాపారటిల్లుగా చేయకుండానని చెప్పాను. ప్రియమైన విశ్వాసులారా, నేటి ఈ సమాజంలో మనము మందిరం పట్ల, మందిరంలో పనిచేసేటువంటి పరిచారకులు కానీ, ఉపచారులు కానీ, బోధించేవారు కానీ, విశ్వాసుల పట్ల నిజంగా మనం పవిత్రతను కలిగి ఉండాలని, పరిశుద్ధత కలిగి ఉండాలని, సోదరభావం కలిగి ఉండాలని, మందిరం విషయం పట్ల తగినటువంటి భయభక్తులతో తండ్రి ఉన్నటువంటి ప్రదేశానికి మనం వెళ్ళి నిత్యము కూడా పునరుద్ధార దినము రోజు ఆయన ఇచ్చిన ఆజ్ఞ మేరకు మనము మన మందిరాలని మన సొంత ఇల్లులాగా, అదేవిధంగా మన సొంత ఆత్మీయ దేవాలయంలాగా మనం అందరము కూడా దానిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ నిత్యము కూడా అక్కడ మనం ప్రార్థించే సమయంలో పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉంటుందని మనం గ్రహించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా నిత్యము ఈ యొక్క మందిరాలలో కూడా మనము చేయు ప్రతి క్రియలో కూడా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మనలను గమనిస్తూ ఉంటుంది అనే దానికి ఈ యొక్క వాక్యము ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మందిర విషయంలో తగు జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే మందిరం అనేది తండ్రి యొక్క స్థానము, తండ్రి ఉన్నటువంటి స్థానము, పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపింపబడే స్థానము. అక్కడ మన యొక్క ప్రార్థనలు, మన యొక్క ఆరాధనలు, మనకు స్తుతులు జరిగే సమయాలలోని దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా సమస్తాన్ని నడిపించేటువంటి ఈ క్రమాన్ని మనము పరిశుభ్రంగా ఉంచాలి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తర్వాత భాగాల్లో మనం చూసుకున్నట్టయితే 18 నుంచి 25 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క సూచక క్రియలు, యూదులు చూస్తుండగా కొన్ని సూచక క్రియలు చేసి ఆ యొక్క సమయంలో కూడా అనేకులు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారిని విశ్వసించారనే ఒక విషయాలు కూడా ఈ యొక్క 25 వచనాల్లో చివరి భాగంలోని పొందపరచడం జరిగింది. ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే ఈ 18 నుంచి 25 వచనాల్లోని 19వ వచనాన్ని మనం చూసుకున్నట్టయితే ఒకసారి, యేసు ఈ దేవాలయమును పడగొట్టిడి 3 దినములో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ యూదులు చూస్తుండగా ఆయన చెప్పినటువంటి మాటని వారు అర్థం చేసుకున్నటువంటి రీతి ఒకటైతే, ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి తన ఆత్మీయ శరీరముతో ఉన్నటువంటి దేవాలయం, అంటే ఆయన ఒక మరణము తర్వాత ఆయన పునరుద్ధరణ చెంది తిరిగి మరలా ఆయన ఏదైతే దేవుని కుమారుడిగా నిత్య జీవమును కలిగిన వాడుగా ఆయన చెప్పినటువంటి ఆ యొక్క సందర్భాన్ని వారు అర్థం చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా మరలా తిరిగి చెప్పినటువంటి విషయం ఏంటంటే, అక్కడ మనం చూసినట్టయితే 21వ వచనం, అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పును. శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పును. ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనములు యేసు చెప్పిన మాటలను నమ్మిరి అని అయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఈ యొక్క చెప్పినటువంటి మాటలను బట్టి, వారు లేఖనములను వారు చూసుకోవడం బట్టి, వారు అక్కడ ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఈ యొక్క మాటను వారు విశ్వసించడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులు, అయినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనిషి యొక్క అంతరంగాన్ని తెలిసినవాడు, మనిషి యొక్క స్వభావాన్ని తెలిసినవాడు కాబట్టి వారు ఇటువంటి సూచక్రియలు చూస్తున్నప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండలేదు. మరి అటువంటి సమయాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలిసినటువంటి ఒక మాట ఏంటి అనేది మనం ఇక్కడ చూసినట్టయితే, చివరి వచనము చూసినట్టయితే, ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడనో మనుషుని గురించి ఆయనకు సాక్ష్యమనియ అక్కరలేదు. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఏ ప్రదేశంలో ఉన్నా, అది మన గృహము కావచ్చు, లేదు మనము నిత్యము కూడా మనం ఆరాధించుకునేటువంటి ప్రదేశమైనటువంటి మందిరాలు కావచ్చు, లేదు మనం ఉద్యోగం చేసే ప్రదేశాలు కావచ్చు, లేదు మనం కొంతమంది వ్యక్తులతో మనము ప్రయాణించే ప్రాంతాలు కావచ్చు, లేదు మనం మాట్లాడుతున్న ప్రదేశాల్లో కానీ ఆయన బిడ్డలమైన మన మీద పరిశుద్ధ ఆత్మ ద్వారా మన హృదయాలను ఎరిగినవాడు, మన మాటలను ఎరిగినవాడు, మన ఆలోచనలను ఎరిగినవాడు, మన ప్రవర్తన తెలిసినవాడు, మన క్రియలను తెలిసినవాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నిత్యము కూడా మనము ఏ క్రియలను మొదలుపెట్టినా కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారికి మనం ప్రార్థనా పూర్వకంగా మనము మన యొక్క కార్యక్రమాలలో కానీ, మన యొక్క నూతనంగా మన జీవితాలలో ఏర్పాటు చేసుకునేటువంటి విషయాలలో కానీ మనకి దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తారనే ఒక విషయాన్ని మనము గ్రహించుకోవాలి. ఈ యొక్క 25 వచనాల్లోని ఏ మాదిరిగా అయితే ఆయనతో పాటు ఉన్న విశ్వాసులు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి గాను, సూచక్రియలను బట్టి గాను వారి విశ్వాసాన్ని వారు
తెలుసుకోవడం ఏ మాదిరిగా అయితే జరిగి ఉందో మన జీవితాలలో కూడా మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆహ్వానించేవారుగా ప్రతి కార్యక్రమాల్లోని ప్రతి క్రియలలో ముందుగా దేవుని ఎడల మనము నిత్యము ఆహ్వానించే వారముగా ఉండేలాగున మనం ఉండాలనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప శక్తి. మరి ఈ శక్తిని బట్టిగాను మనము నిత్యము కూడా దేవుని కృపలో కలిగి ఉండాలని, దేవుని మహిమ మన మీద ఉండాలని, దేవుడు చేసేటువంటి గొప్ప అద్భుతాలు మన జీవితాల్లో కూడా జరగాలి అనుకున్నప్పుడు ఈ మాదిరిగా మనం చేసే ప్రతి క్రియలో కూడా మనము ముందుగా దేవాతి దేవుడికి ప్రార్థనా పూర్వకంగా మనం తెలియచేయాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి అద్భుత కార్యాలు మన జీవితంలో కూడా జరగాలని, మనము మన ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా ఆయనకి ఇష్టమైనటువంటి అనేకమైనటువంటి విజ్ఞాపనలను మనము తెలియజేస్తూ మన జీవితాల్లో కూడా మనము అనుకున్న దానికన్నా గొప్ప అద్భుతాలు చేయగల దేవుడు అని చెప్పి మనము శిష్యులు మాదిరిగా మనము విశ్వాసాన్ని సంపూర్ణంగా కలిగి ఉండాలని మనం దేవుని ప్రార్థిద్దాం. తలలు ఉంచుకున్నట్టయితే మనందరం కలిసి ప్రార్థిద్దాం. మహిమగల దేవ, సంపూర్ణుడా, స్తుతులు స్తోత్రముల దేవ, నేటి దినము యోహాను సువార్త 2వ అధ్యాయంలోని ప్రభువా ధ్యానించుకున్నటువంటి మాటలను బట్టుగాను ప్రభువా, మీరు ఇచ్చినటువంటి బుద్ధి జ్ఞానములను బట్టుగాను ప్రభువా విధేయత కలిగి ఉండి ప్రభువా నాయన మీ నామములో ప్రభువా తండ్రి నిత్యము కూడా మీ వాక్యములను ప్రభువా తండ్రి ధ్యానించుకున్నట్టుకు, అదేవిధంగా మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మేము తెలుసుకున్నట్టుకు ప్రభువా తండ్రి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు ప్రభువా. రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభువా చూస్తున్నటువంటి సహోదరుడు సహోదరి దేవుని బిడ్డలందరూ కూడా నేటి దినము విన్న వాక్యాన్ని వారి హృదయంలో స్థిరపరచండి. మరి ప్రభువా కానాను ఊరిలో చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాల వలె అదేవిధంగా ప్రభువా మీరు విశ్వాసులుగా ప్రభువా నీతోటి శిష్యులు ప్రభువా తండ్రి వారు మిమ్మల్ని చేసినటువంటి గొప్ప సూచక్రియలు బట్టి విశ్వాసం పొంది ఉన్నారు. ఈ మాదిరిగా ప్రభువా నాయన విశ్వసించి ప్రభువా తండ్రి నాయన మీ నామంలో నిత్యము కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ తీసిస్తున్నటువంటి మా జీవితాల్లో కూడా ప్రభువా తండ్రి నువ్వు ఏవే చిత్తమైతే ప్రభువా తండ్రి చేయాలన్నటువంటి గొప్ప అద్భుతాలను చేయలాగున ప్రభువా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. నీ నామానికి ప్రభువా తండ్రి మేము సాక్షులుగా ఉండటకు ప్రభువా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభువా తండ్రి నాయన చూస్తున్న వారు వింటున్న వారు ప్రభువా నాయన పరిశుద్ధ గ్రంథ లేఖనాలను సంపూర్ణంగా అర్థం చేసుకునే శక్తిని వారు కలుగు చేసి మీ నామంలో జరిగినటువంటి సమస్త విషయాలను ప్రభువా తెలుసుకునేలాగున వారికి అట్టి జ్ఞానాన్ని ప్రభువా తండ్రి కలుగు చేయమని అడిగి వేడుచున్నాం తండ్రి. పరలోకమున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడి ఉన్నట్టు భూమి అందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారం లేడు మాకు దయచేడు, మా ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించులాగున తండ్రి మా అపరాధములు క్షమించు, దుష్టుల నుంచి శోధన నుంచి కీడు నుంచి తప్పించండి ప్రభు. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన సహోదరుడా సహోదరి, మరి ఈరోజు ధ్యానించుకున్నటువంటి మాటలు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రతి విషయాన్ని కూడా మీరు మీ యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాల్లో బలపడేలాగున పరిశుద్ధ గ్రంథాన్ని ఖచ్చితంగా మీకున్న సమయాల్లో మీరందరూ చదవాలని నేను చాలా విశ్వసిస్తున్నాను. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథము చదవకుండా మనము వాక్యాన్ని అర్థం చేసుకోవడము చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే దేవుడు ప్రతి వచనము ప్రతి మాట కూడా మనకు అర్థమయ్యేలాగానే మనకి అటు హృదయాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అయితే మనము నిరీక్షణ కలిగి ఉండి పరిశుద్ధ గ్రంథంలోని సమస్తాన్ని అర్థం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో మనం ఖచ్చితంగా ఉన్నట్లయితే దేవుడు మన హృదయాలను తెరిచి వాక్యాన్ని మన హృదయాల్లో స్థిరపరిచే గొప్ప శక్తిని ఇవ్వగల దేవుడు మన దేవుడు. కాబట్టి మీరు అందరూ కూడా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలంగా ఉండాలి అని మీరు ఆకాంక్ష కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని అందులో మీరు ప్రత్యేకంగా ప్రార్థనతో పరిశుద్ధ గ్రంథాన్ని ప్రారంభించండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకోండి, ఇతరులకు బోధించేవారుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా రక్షణ వాక్య కార్యక్రమం తరపున అందరికీ గాడ్ బ్లెస్ యూ.